వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? సో ఇంకా ఈరోజు థర్స్డే కదండి. ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా మార్నింగ్ టిఫిన్ లంచ్ పనంతా అయిపోయిందండి. ఇంకా నేను కూర్చున్నాను. నా డే అనేటువంటిది ఇంకా కరెంట్ అఫైర్స్తో అయితే స్టార్ట్ అయింది. కరెంట్ అఫైర్స్ జస్ట్ ఇందాకే నోట్ చేసుకున్నాను, షార్ట్ నోట్స్ కూడా రాసుకున్నాను. అయితే ఆ క్వశ్చన్స్ అయితే ఫస్ట్ అడిగేస్తానండి. ఈ రోజు చాలా మాట్లాడేది ఉంది. ఒకవేళ నేను మాట్లాడేది అప్పుడు టైం కానీ ఎక్సీడ్ అయిపోయింది అనుకోండి, నేను అనుకునే టైం కంటే మళ్ళీ క్వశ్చన్స్ అడగడం మిస్ అయిపోతానేమోనని ముందే అడుగుతానండి ఈ రోజు క్వశ్చన్స్ అయితే. అందరికీ తెలిసిన విషయమే. ఇంకా మెట్రో సేవలు, నీటి అడుగున మెట్రో సేవలు స్టార్ట్ అయినాయి కదా. ఏ స్టేట్ వాళ్ళు, ఏ నది కింద? ఇది ఫస్ట్ క్వశ్చన్ మంది. ఇంకొకటి, ఈసారి నో డౌట్ అండి, గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ ఇప్పుడు నేను అడగబోయే బిట్టు డెఫినెట్ గా పడుతుంది, అందులో నో డౌట్. ఐఎన్ఎస్ జటాయు ఏ ఐలాండ్ దగ్గర స్టార్ట్ చేశారు వాళ్ళ యొక్క సేవలు? ఐఎన్ఎస్ జటాయు. ఓకేనా? ఈ 2 క్వశ్చన్స్. ఇంకా కూడా వస్తాయి, అది నేను వీడియో మధ్యలో చెప్తాను. ఓకేనా? అసలు అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాను అనేది కూడా మీరు వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. అండ్ డెఫినెట్ గా మన ఛానల్ ని ప్రతిరోజు ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నేను అష్యూరెన్స్ ఇవ్వగలనండి. ఖచ్చితంగా మన ఛానల్ నుంచి నేను అడగబోయే క్వశ్చన్స్ లో అట్లీస్ట్ మినిమం 5 to 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. కరెంట్ అఫైర్స్ కాదు, నేను మిగతా సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పబోతున్నాను కాబట్టి ప్రతిరోజు నేను అదే చెప్తానండి. నేను ఏదైనా నోటి నుంచి నాది వచ్చింది అని అంటే ఖచ్చితంగా డెఫినెట్ గా అవుతుంది. అక్క గ్రూప్ 4 రిజల్ట్స్ రావట్లేవు అని అన్నా, నేను చెప్పిన నెక్స్ట్ డేనే వచ్చాయి గ్రూప్ 4 రిజల్ట్స్. నైట్ రోజు వచ్చినాయి. నెక్స్ట్ అంటే నేను చెప్పిన నెక్స్ట్ డే నైట్ వచ్చినాయి. నెక్స్ట్ గ్రూప్ 1 పడుతుందా అక్క అని అన్నారు. నేను పడబోతుంది అని చెప్పాను. ఆ నెక్స్ట్ వీక్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది. నేను చెప్పాను, నెక్స్ట్ ఒక 2 days తర్వాత వచ్చేసింది. అంటే నాకేదో తెలుసు అని కాదు, అంటే మనము అన్ని ఛానల్స్ ఫాలో అవుతాం కదండి, టెలిగ్రామ్ ఛానల్స్ అలాంటివి అన్ని ఫాలో అవుతాను. మీకంటే కొన్ని ఎక్కువ ఛానల్స్ ని ఫాలో అవుతాను. ఇంకా నెక్స్ట్ గ్రూప్ 2 కూడా మొన్ననే ఒక సిస్టర్ అడిగారు, అక్క వస్తుందా అక్క, తప్పకుండా మీరు లేట్ చేయకండి చదువుకోండి అని చెప్తున్నారు, వస్తుందా అని అడిగితే వస్తుందమ్మా వెయిట్ అండ్ సీ అని అన్నాను. వచ్చేసింది నిన్న. సో నేను అదే చెప్తున్నాను, నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయకండి, మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తానండి. చాలా మంది పెద్ద మెయిల్స్, అంటే ఫస్ట్ థింగ్ ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. రోహిత్ గారు అంటే తను అంటే యూపీఎస్సీ 2 times మెయిన్స్ ఇచ్చారంట. సార్ నాకు అంటే మెయిల్ చేశారనమాట తను. థ్యాంక్ యూ బ్రదర్, అంటే మీ వే ఆఫ్ టాకింగ్ కానీ మీ వీడియోస్ కానీ చూశాను, నిజంగా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. నేను యూపీఎస్సీ 2 times మెయిన్స్ ఇచ్చాను, మీ వీడియో సజెషన్స్ లోకి వచ్చాయి, చూసిన తర్వాత నిజంగా షాక్ అనిపించింది. ఒక మహిళ తను చదవడమే కాకుండా మిగతా వాళ్ళని కూడా చదివేలా చేస్తుంది అని చెప్పేసి నిజంగా చాలా మంది అన్నారు. మన ఛానల్లో చాలా మంది అలాంటి కమెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ సార్ చాలా పెద్ద మెయిల్ చేసి చెప్పారనమాట. చాలా మంది అప్రిషియేషన్. నేను అదే చెప్తున్నానండి, నేననే కాదు నాతో పాటు మిమ్మల్ని కూడా చదివిస్తాను. అండ్ ఐఎమ్ షూర్ డెఫినెట్ గా మన ఛానల్ నుంచి ఈ అన్ని ఎగ్జామ్స్ పేరు మీద గ్రూప్ 1, 2, 3 ఈ అన్నిటి పేరు మీద 4లో ఆల్రెడీ వచ్చేసాయి చాలా మందికి, 4 కూడా. ఈ గ్రూప్ 3 వరకు 1, 2, 3 ఈ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా డెఫినెట్ గా 100 పైన మెంబర్స్ వస్తారు మన ఛానల్లో. చూడండి, మీరు వెయిట్ అండ్ సీ. ఎంతమంది ఇప్పటికీ చాలా మంది నాకు అక్క ఏఎస్ వచ్చింది, నాకు నిన్న మ్యాథ్స్ లో సెలెక్ట్ అయ్యాను అంటే గురుకులా వచ్చింది, నెక్స్ట్ ఇట్లా వచ్చాయని చాలా మంది చేస్తున్నారు కదండి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ అండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయ్యి ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే మీలాంటి పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినందుకు ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అనమాట. సో ఇంకా అవన్నీ పక్కకు పెడితే గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసారు. వెరీ గుడ్ న్యూస్ అనమాట మనందరికీ. ఎందుకు గుడ్ న్యూస్ అంటున్నా అంటే ఆ దేవుని దయ వల్ల సక్రమంగా వీళ్ళ ఎగ్జామ్స్ అన్ని క్లియర్ కట్ గా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ శివరాత్రి వరకు మనం ఏదో ఒక పోస్టింగ్ లో ఉండాలి. నేను అదే అనుకుంటాను. లాస్ట్ ఇయర్ శివరాత్రికి అదే ప్రే చేశాను, గ్రూప్ 2లో అంటే రావాలి అంటే. అప్పుడు గ్రూప్ 1 పోయింది కాబట్టి లాస్ట్ టైం శివరాత్రికి ఫస్ట్ టైం క్యాన్సిల్ అయిన గ్రూప్ 1 నాకు పోయిందనమాట. సో అప్పుడు అనుకున్నాను అట్లీస్ట్ గ్రూప్ 2 అన్న డిప్యూటీ తహసీల్దార్ గా నన్ను నేను చూసుకోవాలి నెక్స్ట్ ఇయర్ అని అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ శివరాత్రి వచ్చింది, ఏమీ లేదు, మళ్ళీ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. అట్లీస్ట్ నెక్స్ట్ శివరాత్రికైనా మనము అనుకున్న ప్రతి ఒక్కరు మన ఛానల్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మీరు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 1 కానీ ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ మంచి జాబ్స్ వస్తాయి పక్కా. అయితే డేట్స్ అనేటువంటి ఆగస్ట్ 7th, 8th ఇచ్చారండి గ్రూప్ 2. ఒకసారి కనుక మీరు క్లియర్ కట్ గా చూస్తే ఆలోచిస్తే నాకు అందుకనే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా మంది గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉన్నారు మన ఛానల్లో. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి, 5 months టైం ఉందండి మీకు. ఇది మార్చ్ కదండి, మార్చ్ ఈరోజు 7th, ఈరోజు ఎంత? ఓకే. సో ఇప్పుడు ఎన్నండి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, 5 months అంటే చాలా టైం ఉంది. అంటే అట్లనే చాలా టైం ఉంది కదా అని చెప్పేసి ఆరాంగా ఉండకండి. నేను చెప్తా ఎట్లా చదవాలో కూడా చెప్తాను. కాకపోతే మనకి ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది కదా, సో మేబీ నేను ఇక వీడియోస్ అయితే స్టాప్ చేస్తాను, ఖచ్చితంగా స్టాప్ చేస్తానండి ఈసారి మాత్రం సీరియస్ గా. ఎందుకంటే టైం నాకు సరిపోవట్లేదు. ఇక వెంటనే ఎగ్జామ్స్ వచ్చేసరికి ఖచ్చితంగా ఇన్ని ఎగ్జామ్లు పడ్డాయి కదా. చాలా మంది ఈ మధ్య న్యూస్ లో చూస్తున్నాను కదా, అమ్మాయిలకి శృతి గారికి, ఇంకా శిరీష గారికి, నిన్న జ్యోతి గారు మా ఊర్లో మహబాద్ లో. సో ఒక్కొక్కరికి 3-4 గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి. అట్లీస్ట్ మనకు ఒక్క జాబ్ అన్న రాదా అండి? ఇంత కష్టపడుతున్నాం, ఇన్నేళ్ల నుంచి కష్టపడుతున్నాం కదా.
చాలా మంది అక్క మీరు జీసీ లియాంగ్ అంత ఫాస్ట్గా ఎట్లా కంప్లీట్ చేసిండ్రు, మీరు నిజంగా చదువుతున్నారా లేదా అని అడుగుతుంటే, నిజంగా సీరియస్లీ ఒకటి చెప్పనా అండి, నేను జీసీ లియాంగ్ తీసుకొని 4 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు. సో అది నేను చదవడం ఫస్ట్ రీడింగ్ ఏం కాదు, ఫస్ట్ రీడింగ్ లో నాకు నిజంగా 1 మంత్ పైన పట్టింది టైం చదవడానికి. ఇది నాది ఫిఫ్త్ టైం కాదులేండి, 4th టైం. ఇది నాది 4th టైం అనమాట, బుక్ లో రాసుకున్నాను. 4th టైం రీడింగ్. అంటే ఆ స్టాండర్డ్ బుక్ నేను ఎక్కువసార్లు అంటే ఎన్సీఆర్టీస్ తో కంపేర్ చేస్తే హాఫే చదివాను, హాఫ్ టైమ్స్. అంటే అది ఎన్సీఆర్టీస్ నేను 9 టైమ్స్ రీడింగ్ ఇచ్చుంటే నేను ఈ స్టాండర్డ్ బుక్స్ చాలా తక్కువ టైమ్స్ చదివాను అనమాట. ఇందులో ఈ జీసీ లియాంగ్ 4th టైం రీడింగ్ అనమాట నాది. సో అందుకే అయిపోయింది. అది కూడా నేను 3 రోజుల నుంచి చదువుతున్నాను కాబట్టి నిన్నటికి అది కంప్లీట్ అయిపోయింది నాది. అట్లా అనమాట. మీరు ఒక్క రోజులో ఒక్క నైట్ లో కంప్లీట్ చేశానంటే లేదు, హాఫ్ ఆఫ్ ది సిలబస్ నేను ఎప్పటి వరకు ఎట్లా ఏ రోజు ఎంత కంప్లీట్ చేశాను అనేది మీకు ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాను. సో నిన్నటి వీడియో చూసి అందరూ ఒక్క రోజులో జీసీ లియాంగ్ అంతా స్టాండర్డ్ బుక్ కంప్లీట్ చేశానా అని అడుగుతున్నారు. లేదండి, ఈ 3 రోజుల నుంచి చదువుతూనే ఉన్నాను. శనివారం చదివిన, ఆదివారం చదవలేదు, ఎందుకంటే ఆ రోజు మా చెల్లి వాళ్ళ పాప బర్త్డే ఫంక్షన్ ఉండే, వెళ్ళొచ్చిన, టైడ్ అయిపోయినా చదవలేదు. ఇంకా సండే అంతా కూర్చున్నా, మండే అంతా కూర్చున్నా. సో నాకు ట్యూస్డే రోజు అయిపోయింది అనమాట. నిన్న మార్నింగ్ కల్లా అయిపోయింది. సో నాకు 3.5 days పట్టింది. అంటే మధ్య మధ్యలో బ్రేక్స్, బయటకు వెళ్ళడం, పనులు వీటి వల్ల. సో అదనమాట. నేనేమి అంత ఫాస్ట్గా ఏం చదవనండి. నాకు మెయిన్ నాకు ఎంత ఫాస్ట్గా చదివినామన్న దానికంటే నాకు ఎక్కడ ముఖ్యం. లేట్ అయితే కానీ ఒక్కొక్కసారి మరీ ప్రతిరోజు చదవడం కుదరదు. 10 రోజులు పట్టినా పట్టని, నాకు నా మైండ్లో ఎంత ఎక్కింది అనేది నాకు ముఖ్యం అంతే. సో ఇంకేంటిదంటే గ్రూప్ 3కి చాలా మంది గ్రూప్ 2కి అసలు ప్రిలిమ్స్ అంటారు, 2 days ఇచ్చారేంటి, ప్రిలిమ్స్ మెయిన్స్ అని అడుగుతున్నారండి. నిజంగా మీరు ఒకసారి నోటిఫికేషన్ క్లియర్ గా చూడండి అండి. గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటాయి, ఒక రోజు 2, నెక్స్ట్ డే 2. సో అదంతా ప్రిలిమ్సే, అంటే సింగిల్ టెస్టే అనమాట, మనకు మెయిన్స్ ఉండదు. సో గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటాయి, ఒక రోజు 2, ఒక రోజు 2. నెక్స్ట్ గ్రూప్ 3లో 3 పేపర్స్ ఉంటాయి. సో ఒక రోజు 2, ఒక రోజు 1 అట్లా పెడతారనమాట. సో అది ఒకసారి చూడండి. ప్రిలిమ్స్ మెయిన్స్ కన్ఫ్యూజన్ గా ఉందని చెప్పేసి అంటున్నారు. గ్రూప్ 1 ఒకటే ప్రిలిమ్స్ కమ్ము మెయిన్స్ 2 ఉంటాయి. గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అనమాట. కాకపోతే గ్రూప్ 2లో 4 పేపర్స్, గ్రూప్ 3లో 3 పేపర్స్, గ్రూప్ 4లో 2 పేపర్స్. సో ఇది ఒకసారి అర్థం చేసుకోండి, ఇది ప్రాసెస్ ని అర్థం చేసుకోండి. అంటే కొత్తగా అసలు మాకు ఏమి రాదు, ఇప్పటి వరకు మేము ఏ గ్రూప్ ఎగ్జామ్ రాయలేదు, ఇది మాకు ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నాము అని అనుకునే వాళ్ళు కూడా చాలా టైం ఉంది మీకు. నేను అదే చెప్తున్నాను. నేను ఒక యాప్ చూసాను, ఆ యాప్ లో అప్డేటెడ్ వర్షన్, అంటే ఎప్పుడైనా సరే మనం యాప్స్ తీసుకునేటప్పుడు వీడియోస్ అనేటువంటి, ఇప్పుడు కొత్త యాప్స్ ఎందుకు నమ్ముతారంటే వాళ్ళు ఫ్యాకల్టీని తీసుకొని వచ్చి పెడతారనమాట, రికార్డ్ చేపించి వీడియోస్ అనేటువంటి అప్లోడ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ అంటే ఎలా ఉంటుందంటే మనం డైలీ క్లాసెస్ ఆన్లైన్ లో వినడం అవి చాలా తక్కువ, రేర్ లో ఉంటాయి. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ అవి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి, అంటే ఫీ అనేటువంటిది ఎక్కువ ఉంటాయి, 40,000, 50,000, 30,000 పైన ఉంటాయి ఏదైనా. కానీ ఇవేంటిదంటే నేను చెప్పేది, నేను అనేది ఒకటేనండి, మనము ఒక 10,000 వేసుకుంటే అందులో చాలా తక్కువ మనము కోచింగ్ కు పెట్టాలి. ఇప్పుడు 5 months ఉంది కాబట్టి కోచింగ్ తీసుకోవచ్చు, మెల్లగా ఆరామ్సే వీడియోస్ వినండి. ఒకసారి మొత్తం వీడియోస్ వినడానికి మినిమం 2 months పడుతుంది. ఆ మిగతా 3 months మీరు ఏం చేయండి అంటే చదువుకోండి. మీరు స్టాండర్డ్ బుక్స్ ఖచ్చితంగా చదవాలి. ఈసారి నోటిఫికేషన్ మిస్ అయింది, క్లియర్ చేయలేదు అంటే మళ్ళీ ఎప్పుడు పడుతుందో తెలియదు. కాబట్టి గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, సీరియస్ ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 కానీ, నేను ముగ్గురికి చెప్తున్నాను. నేను చెప్పేది ఒకటే, మీరు కోచింగ్ తీసుకుంటే కోచింగ్ వీడియోస్ మీదనే ఫుల్ లెంత్ గా డిపెండ్ కాకండి. మీరు వినండి. చాలా మంది ఫస్ట్ టైం ఇచ్చే వాళ్ళకు అసలు ఏం ఐడియా తెలియదు, కాబట్టి వీడియోస్ వింటే ఆ లెక్చరర్స్ చెప్పేది వాళ్ళు అంటే ఎగ్జామ్ గురించి వాళ్ళు బయట ఓరియంటేషన్స్ అన్ని చెప్తారు కాబట్టి మీకు కొంచెం ఐడియా వస్తుంది. అంటే ఎన్సీఆర్టీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానో వినండి. మీరు చదివిన తర్వాత క్వశ్చన్స్ వాటి నుంచి వచ్చిన తర్వాత నిజంగా షాక్ అవుతారు. సో ఎన్సీఆర్టీస్ చదవాలి, పీవైక్యూస్ చదవాలి, ఎన్సీఆర్టీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి, ఇంకా స్టాండర్డ్ బుక్స్ చదవాలి. వీటికి సంబంధించిన ప్రతి బుక్ లిస్ట్, అంటే నేను నా దగ్గర ఉన్న బుక్ లిస్ట్ వీడియో అంతా పెట్టానండి, అవి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు కనిపిస్తాయి. సో అది చూడండి. అవే బుక్స్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. గ్రూప్ 4 లో మనకు సబ్జెక్ట్ ఎట్లా అంటే అట్లా సపరేట్ డివైడ్ చేయలేదు, కానీ పాలిటీలో గోపాలన్ కేసు ఇచ్చాడు. పాలిటీలో మనం ఏది చదవాలి అని ఎట్లా తెలుస్తుంది మనకు? సో గ్రూప్ 1, 2, 3 ఇవన్నీ చదివిన వాళ్ళు గ్రూప్ 4 రాస్తారు వాళ్ళు కూడా. సో వాళ్ళకి ఈజీగానే ఉంటుంది గ్రూప్ 4. కాకపోతే కాంపిటీషన్ అనేది హెవీ ఉంటుంది అనుకోండి. సో అన్ని ఏ గ్రూప్ ఎగ్జామ్ అయినా సరే వాళ్ళు సబ్జెక్ట్ ఇస్తారు, వదిలేస్తారు. సో చదివేదంతా సిలబస్ అంతా సేమే, ఓకేనా? కాకపోతే టఫ్నెస్ అనేది ఒక్కొక్క దాంట్లో కొంచెం డిపెండ్స్ ఆన్ ఎగ్జామ్ లెవెల్ ని బట్టి టఫ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. గ్రూప్ 4 కి ఆ విధంగా ఇచ్చిందంటే పేపరు, మనము గ్రూప్ 1 ఏ రకంగా ఉంటుందో ఈజీగా గెస్ట్ చేయొచ్చు. గ్రూప్ 4 కి అంత టఫ్ పేపర్ ఇచ్చింది, నన్ను అడిగితే కొంచెం టఫే, అది మరీ అంత ఈజీ ఏం కాదు. సో ఆ టఫ్ పేపరే. గ్రూప్ 4 కి అంత టఫ్ ఉందంటే గ్రూప్ 1 మాత్రం అంచనాలకు మించి ఉండబోతుంది. సో గ్రూప్ 1 కి కూడా నేను ఆశావాహి యాప్ గురించి నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆశావాహి యాప్ యొక్క లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఏపీపీఎస్సీ వాళ్ళకి కానీ, గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ వాళ్ళకి కానీ, మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అయినా, అది తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా, గ్రూప్ 2 కూడా తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా, గ్రూప్ 3 కూడా, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ రెండింటికి సేమ్.
గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ రెండింటికి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్ని ఉన్నాయండి, అవైలబుల్ గా ఉన్నాయి. కొత్తగా వీళ్ళు పెట్టారు కాబట్టి వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి ఎట్లా అంటే ఫస్ట్ టైం పెట్టిన వాళ్ళకి ఏంటిదంటే వాళ్ళు స్టూడెంట్స్ ని బాగా అట్రాక్ట్ చేయాలని చెప్పేసి మంచి మంచి వీడియోస్ మంచి మంచి ఫ్యాకల్టీస్ తోటి చెప్పిస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని యాప్స్ ఎలా ఉంటాయంటే, నేను అన్ని యాప్స్ గురించి చెప్పట్లేను, కొన్ని యాప్స్ ఎలా ఉంటాయంటే ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ అనేటువంటి వాళ్ళ యాప్స్ లో ఉంటాయి అనమాట. సో అవి మనకు ప్రొవైడ్ చేస్తారు. కానీ నేనేం అష్యూరెన్స్ ఇస్తున్నానంటే మనకు అప్డేటెడ్ వర్షన్స్ కావాలి. ఒకవేళ మనకు ఆ వీడియో అనేది మనం తీసుకునే యాప్ లో లేదంటే అప్డేటెడ్ వర్షన్స్ వస్తాయి. నేను మీకు ఆ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. ఇన్ కేసు మీకు కనుక ఇది కనబడట్లేదు ఇది లేదు అని అంటే మీరు వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడి మీరు క్లియర్ చేసుకోవచ్చు మీ డౌట్స్. నేను అదే చెప్తున్నాను, డెమో క్లాసెస్ ఉన్నాయి, ఇప్పటికీ టైం మించిపోయింది ఏం లేదు. 5 నెలలు ఆరామ్సే, గ్రూప్ 3కి అయితే 8 నెలలు మంచిగా కోచింగ్ తీసుకోండి చెప్తున్నాను. ఫస్ట్ టైం ఒక సిస్టర్ శాంతిశ్రీయో తన పేరు ఏం పేరు అక్క, మేము ఇంత గ్యాంగ్ ఉన్నాము, చాలా మంది ఉన్నాము. సో మాకు ఫస్ట్ నుంచి ఏం తెలియదు, బుక్ లిస్ట్ అని అంటే ఎవరు కూర్చోబెట్టి ఇది తీసుకొని చెప్పారమ్మా. ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని పట్టుకొని మనం వెళ్ళిపోవాలంతే. నేను గ్రూప్ 2 బుక్ లిస్ట్ అని ఆల్రెడీ నేను మన వీడియో చేశాను. ఆ బుక్స్ తీసుకోండి. అలాగే ఎన్సీఆర్టీస్ కూడా తీసుకోండి. గ్రూప్ 2 కదా అని ఎన్సీఆర్టీస్ చదవకుండా ఉండకండి. ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్ చదవాలి ఫర్ ఆల్ ఎగ్జామ్స్. అంటే గ్రూప్ 1, 2, 3 వీటన్నిటికి ఇంక్లూడింగ్ యూపీఎస్సీకే మనం ఎన్సీఆర్టీస్ చదువుతామని అంటాము, కానీ కాదు. గ్రూప్ 1, 2, 3 కూడా చదవాలి మనం ఎన్సీఆర్టీస్. ఎందుకంటే బిట్స్ డైరెక్ట్ దిగుతుంది కాబట్టి. అంటే న్యూస్ పేపర్ అండి, న్యూస్ కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి. ప్రతిరోజు మీరు ఏం చదువుతున్నా సరే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కి కొంత టైం ఇవ్వండి, ప్రతిరోజు చదవండి. సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన బిట్స్ క్వశ్చన్స్ మీరు నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ కోచింగ్ తీసుకోండి. నేను అదే చెప్తున్నాను, 6,000 7,000 పెట్టి కోచింగ్ కి మీరు అంతా పెడితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా తీసుకోవాలి. నేను అదే చెప్తున్నా, రూపాయి ఖర్చు పెట్టకుండా నాకు జాబ్ రావాలి అనేది ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి తీరాల్సిందే. ఇప్పుడు టీజీటీ గురుకుల విలే పేపర్స్ ఈజీ వచ్చినాయి, మేమేం ప్రాక్టీస్ చేయలేదని చాలా మంది అంటారు. మన గ్రూప్స్ అట్లా కాదు, మనం ప్రాక్టీస్ చేయాల్సిందే ఖచ్చితంగా. సో వాటికి టెస్ట్ సిరీస్ కి మనం కొద్ది గొప్ప మనీ పెట్టాలంటే కోచింగ్ అనేటువంటి అందరూ ఒకలానే చెప్తారండి. అందరూ ఇప్పుడు అన్ని ఫ్యాకల్టీస్ మనకు తెలవాలని లేదు, అందరు చెప్పేది సబ్జెక్ట్ అదే. కాకపోతే మనం హ్యాబిచువేట్ అయ్యామనుకోండి, ఇంకా వాళ్ళని వదిలి మళ్ళీ వేరే క్లాసెస్ వినబుద్ధి కాదు. నేను అంతే, నేను వన్స్ ఒక దానికి అలవాటు అయ్యానంటే ఇంకా దాన్ని అట్లనే పట్టుకుంటా. బుక్ లిస్ట్ కూడా అంతే, వన్స్ ఒకసారి ఏదైనా బుక్స్ తీసుకున్నానంటే అది దానికి మించి ఇంకా వేరే ఏ బుక్ తీసుకోవద్దు. సో నేను చెప్పింది కొంచెం మైండ్ లో పెట్టుకోండి. తెలియదు మాకేమి తెలియదు అనే వాళ్ళు కోచింగ్ తీసుకోండి, వీడియోస్ వినండి. కాకపోతే ముందు సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి. వాళ్ళు నిజంగా సిలబస్ లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేస్తున్నారా లేదా, ఒకవేళ కవర్ చేయకపోతే యూ హ్యావ్ రైట్ టు ఆస్క్ దెమ్. మీరు కాల్ చేసి కనుక్కోండి, మీరు మాకు సిలబస్ లో ఉన్నాయి అన్ని మీరు ఇవ్వట్లేరు అండ్ అప్డేటెడ్ వర్షన్స్ ఇవ్వండి అని చెప్పేసి మీరు అడగండి. ఎందుకంటే మనం పర్చేస్ చేసినాం కాబట్టి యాప్ మనకు అడిగే హక్కు ఉంటుంది. సో నేను అవన్నీ డిస్క్రిప్షన్ లో గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 1 కి కూడా 500 ఏనండి గ్రూప్ 1 కి. అది ఒక్కసారి ఆలోచించండి. ఇంకా మిగతా బయట మార్కెట్లలో తక్కువ కాస్ట్ కూడా ఉంటాయి, కాకపోతే అవి అప్డేటెడ్ ఉన్నాయా లేదా చూసుకోండి. మనకున్న మనీలో కొంత మనీ మాత్రమే కోచింగ్ కు పెట్టండి. మనం ఎంత కోచింగ్ కు పెట్టినా సరే మనం ఓన్ గా చదువుకోవాలి. మనం ఓన్ గా చదువుతున్నప్పుడు కోచింగ్ కు అంత ఇవ్వడం ఎందుకు, అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అంత డబ్బులు ఎందుకు పెట్టాలి అని ఒక్కటే నేను చెప్తున్నా. అదొక్కటే అర్థం చేసుకోండి. ఇప్పుడు నువ్వు 7,000 పెట్టి నువ్వు కోర్స్ తీసుకున్నావు బయట, సరే నువ్వు 7,000 పెట్టి కోర్స్ తీసుకున్నావు కదా, ఇప్పుడు మళ్ళీ నీకు టెస్ట్ సిరీస్ కి వాళ్ళు 5,000 అంటారు, 12,000 అయితే. నేనేమంటున్నాను, 7,000 పెట్టి కోచింగ్ తీసుకున్నా కూడా నువ్వు బయట చదవాల్సినవి అన్ని ఉంటాయి. వాళ్ళే అన్ని చెప్పరు కదా. ఇప్పుడు స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్షన్ మొత్తం చెప్తారా, సోషల్ అవుట్లుక్ మొత్తం చెప్తారా, వాళ్ళు అవన్నీ ఏం చెప్పరు కదా. మనం అవన్నీ చదవాలి. కరెంట్ అఫైర్స్ కూర్చోబెట్టి అన్ని చెప్తారా ఇంపార్టెంట్, అవన్నీ మన చేతిలో ఉన్న పని. సో మీకున్న డబ్బుల్లో కొంచెం డబ్బుని కోచింగ్ కు పెట్టండి. అంటే కోచింగ్ తీసుకోండి, రికార్డెడ్ వీడియోస్ ఇస్తారు తీసుకోండి. మిగతా కొంచెం డబ్బులలో కొన్ని బుక్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఎకనామిక్ సర్వేకి సంబంధించిన బుక్స్ దొరుకుతాయి, మళ్ళీ నెక్స్ట్ సోషల్ అవుట్లుక్ తీసుకోవాలి, అబ్స్ట్రాక్ట్ తీసుకోవాలి, పాలసీస్ తీసుకోవాలి, స్కీమ్స్ కి సంబంధించిన బుక్స్ తీసుకోవాలి, ఇంకా కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన ఏమైనా మ్యాగజైన్స్ కావాలంటే తీసుకోవాలి, ది మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. సో వీటన్నిటికి కొంచెం డబ్బులు పెట్టండి అని అంటున్నా. అక్కడ 7,000 పెట్టే బదులు ఒక 3,000 మాత్రమే కోచింగ్ పెట్టేసి మిగతా 4,000 వీటన్నిటికి పెట్టుకోండి అని అంటున్నా. అంతేనండి. నేను మీకు ఏమి ఇన్ని డబ్బులు పెట్టి తీసుకున్నాను చెప్పట్లేదు, ఎందుకంటే నేను ఆస్పిరెంట్ స్టేజ్ లోనే ఉన్నా కాబట్టి నాకు డబ్బు విలువ చాలా తెలుసు. నేను 40,000 పెట్టి కోచింగ్ పెట్టి మిస్టేక్ చేశానని చెప్పట్లేను, కానీ 40,000 పెట్టానప్పుడు నాకు అదే అనిపించింది, కొంచెం తక్కువ ఉన్న ఇన్స్టిట్యూట్లో ఏదైనా జాయిన్ అయి ఉంటే బాగుండేదేమో అని. కానీ పర్వాలేదు, నేను తీసుకున్న కోచింగ్ కూడా. కానీ అందరు 40,000 పెట్టలేరు కదా, అందరూ 30,000 40,000 పెట్టారంటే అమ్మో అది చాలా పెద్ద థింగ్ అసలు 40,000 అనేది. సో అందుకనే అందరినీ ఉద్దేశించుకొని తక్కువలో, చాలా తక్కువలో ఉండేది చెప్తున్నాను అనమాట. అయితే ఇంకొన్ని బిట్స్ చెప్తానండి, వీడియోలు ఎంత ఎక్కువైపోయింది. సో నేను కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చెప్తానని చెప్పాను కదా, అదనమాట. సో మనకు విజయనగర ఎంపైర్ తెలుసు కదండి. ఇప్పుడు కొన్ని వంశం ఉంటాయి కదా, ఇప్పుడు సాలువ తులువ ఇట్లున్నాయి కదా. సో దాని యొక్క ఆర్డర్ చెప్పండి. మొత్తం 4 ఉంటాయి కదా, అదేంటిది అరవీడు సాలువ తులువ నెక్స్ట్ సంగమ. సో ఈ 4 ఉంటాయి కదా, నేను ఆల్రెడీ చెప్పేసినట్టున్న సగము. ఈ 4 నాకు సీక్వెన్స్ చెప్పండి, క్రోనాలజికల్ ఆర్డర్ లో చెప్పండి 4. సో ఇది ఇంకొక క్వశ్చన్. కరెంట్ అఫైర్స్ అది సపరేట్, అవి 2 క్వశ్చన్స్ అడిగాను, ఇది ఇంకో క్వశ్చన్, ఇదొకటి. ఇంకొకటి ఏంటిదంటే బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. అందరికీ తెలుసు బ్యాటిల్ ఆఫ్ తల్లికోట అనగానే విజయనగర సామ్రాజ్యం గుర్తొస్తుంది. సో విజయనగర సామ్రాజ్యం, వీళ్ళు విజయనగర డైనస్టీకి బహ్మానీలో ఇంకొన్ని డైనస్టీ వాళ్ళకి
యుద్ధం అన్నమాట. సో అందులో ఎవరెవరికి యుద్ధం జరిగింది, విజయనగర వర్సెస్ ఇక్కడ ఎవరెవరు, ఈ బహమని వాటిలో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు నాకు అది సెకండ్ క్వశ్చన్ అనమాట. హిస్టరీలో కరెంట్ అఫైర్స్ లో 2 అయిపోయినాయి, ఇప్పుడు ఇక్కడ 2 అయిపోయినాయి. ఇంకొక బిట్ కూడా అడుగుతా. శ్రీకృష్ణ దేవరాయలు రాసిన లిటరరీ వర్క్స్ ఉంటాయి కదా, ఆముక్త మల్యద ఎవరు రాసినట్టు శ్రీకృష్ణ దేవరాయలు అని అందరూ చెప్తారు. సో శ్రీకృష్ణ దేవరాయలు రాసిన ఇంకొక రెండు సాహిత్య రచనలు అంటే లిటరరీ వర్క్స్, అది కూడా చెప్పండి. ఇది 2. ఇంకొకటి వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఏ బ్రిటిష్ గవర్నర్ ని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటాం. ఏ బ్రిటిష్ గవర్నర్ ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటాం. వీడియో పాస్ చేసి మీకు క్వశ్చన్ ఆన్సర్ తెలుసా కమెంట్ చేసేయండి ఇప్పుడే. సో ఇంకొకటి లాస్ట్ కి ఏమడుగుతాను, 1 2 3 4 అని అడిగేశానండి. మొత్తం హిస్టరీ మీద 4 క్వశ్చన్స్ అడిగినా, ఎందుకంటే హిస్టరీ చదువుతున్నాను కాబట్టి అడిగానండి. 4 క్వశ్చన్స్ అడిగాను. ఇంకా కరెంట్ అఫైర్స్ మీద 2 క్వశ్చన్స్ అడిగాను. సో ఇవి మొత్తం 6 క్వశ్చన్స్ అడిగాను. మీరు అడుగుతున్నారు కదా ఎక్కువ పెంచండి అని చెప్పేసి, సరే మనకు కూడా యూజ్ అవుతుంది అంటే మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కి కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ తగిలినప్పుడు పలానా అక్క చెప్పింది కదా అని వాళ్ళకి కూడా గుర్తొస్తుంది అని చెప్పేసి కొంచెం నా సైడ్ నుంచి కొంచెం హెల్ప్ అనమాట మీకు. సో అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. అంతేనండి. ఒకవేళ శివరాత్రికి జాగారం చేయాలి, ఉపవాసం చేయాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం హెల్త్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మనకి ఈ టైంలో హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీకు కనుక హెల్త్ సహకరిస్తే యూ కెన్ డూ, ఫాస్టింగ్ ఉండొచ్చు, జాగారం ఉండొచ్చు. ఒకవేళ హెల్త్ కానీ సపోర్ట్ చేయకపోతే కొంచెం ఆలోచించుకొని చేయండి. దేవుడు ఏమన్నాడు మనల్ని, రోజంతా ఓం నమ శివాయ అనుకున్నా కూడా, అంటే రోజంతా మీకు కుదిరినప్పుడల్లా నమ శివాయ అనుకుంటా కొంచెం పీస్ఫుల్ మైండ్ తోటి ఉన్నా కూడా ఈ రెండింటితో సమానంగా పుణ్యం లభిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోకి అంటే మీకు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేయండి, ఇట్లాంటి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది మీకు. ఓకే, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కమెంట్ చేయండి ఆన్సర్స్.